ప్రస్తుత కాలంలో బాగా వినిపిస్తున్న పేరు ఏదైనా ఉందంటే అది బండి సాయి భగీరథ్ పేరు వినిపిస్తుంది. కేవలం ఈ పోక్సో యాక్ట్ అంటే ఈ సాయి భగీరథ్ కేసులో ఇప్పుడు ఈ కేసు మాత్రము డెప్త్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. తను తప్పు చేశాడంటే పోలీసుల ముందు హాజరు కాలేదని అనుకోవచ్చు సార్. నిప్పు లేని పొగరాదు. దీనికి ప్రభుత్వం కూడా సహాయం చేస్తుంది. ప్రభుత్వం ఎందుకు సహకరిస్తుంది? మోదీ గారు ఎప్పుడైతే సభ ఉందో మీడియా కథనాలు చాలా వస్తూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీకి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అదొక మంచి అవకాశం. ఇది దేశం మీద జరిగిన దాడి కాదు, రాష్ట్రం మీద జరిగిన దాడి కాదు, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఇన్సిడెంట్ ఇది. భగీరథ్ ని తప్పించడానికి సిట్ ని వేయడం జరిగింది. సిట్ అంటే ఏంటిది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి వెళ్ళి క్రైమ్ రేట్ అనేది అది బీఆర్ఎస్ పార్టీలో లేదా? సామాన్యుడు అయితే తొందరగా దొరుకుతాడు, పొలిటీషియన్ కొడుకు కాబట్టి. సామాన్యుడు తొందరగా దొరకకపోతే మీడియా ఛానళ్ళకు బయటికి రావు. పొలిటీషియన్ కొడుకు తొందర దొరకలేదు కాబట్టి మీడియా ఛానల్ మాట్లాడుకొస్తుంది. కేంద్ర హోం సహాయక మంత్రి, ఇక్కడ చూస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి మంచిదమ్మా ఇంకా మాట్లాడితే ఇద్దరు కలిసి అవన్నీ చేయించిందని చెప్పేసి మాట్లాడతలేదు. అప్పుడు మరి బండి సంజయ్ గారి మీద కూడా కేసు పడే అవకాశం ఉంటుంది కదా. నేరం చేసింది తనొక మేజరు, తను తప్పించుకొని వెళ్ళిపోయినాడు, తన తండ్రి తప్పించిండని మాత్రం. ఇప్పటికీ కూడా చాలా మంది అపోజిషన్ నుంచి అంటారు రాజీనామా చేయాల్సిందే. బండి సంజయ్ ప్లేస్ ఉంటే నేనైతే రాజీనామా చేసేసి ఇన్వెస్టిగేషన్ చేసుకోండి బయటికి. అంటే మీరు అడ్వకేట్ కాబట్టి మీకు వెసులుబాటు ఉంది, మీరు అడ్వకేట్ పెట్టుకుంటా. భగీరథ్ కోర్టు ముందు హాజరైతారు, ఆ తర్వాతనే దీని గురించి ఇంకెక్కువ మనం మాట్లాడాలనుకుంటారు అంటారా సార్? కోర్టు ముందు హాజరు కాడు. అడ్వకేట్ గా మీరు ఈ మాట అనడం కరెక్ట్ అంటారా సార్? తప్పైతే మీరు ఖండించండి, మీరైతే ఏం చేయలేరు కదా.